పోలీసు యూనిఫామ్ వేసుకోవడం పవర్ కాదు బాధ్యత అని హోంమంత్రి అనిత అన్నారు. మంగళగిరి ఏపీఎస్పీ పరేడ్ మైదానంలో నిర్వహించిన కానిస్టేబుళ్ల నియామక పత్రాల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కానిస్టేబుల్ నోటిఫికేషన్పై కోర్టుల్లో వేసిన పిటిషన్లను పరిష్కరించుకుని అందరికీ ఉద్యోగాలు ఇస్తున్నట్లు హోంమంత్రి గుర్తు చేశారు. 9 నెలల శిక్షణ పూర్తి చేసుకుని ప్రజా భద్రతే ధ్యేయంగా పనిచేయాలని కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారికి ఆమె సూచించారు. కాకి చొక్కా అనేసరికి అది పవర్ కాదు. కాకి చొక్కా అనేది ఒక బాధ్యత. కాకి చొక్కా అనేది ఒక భరోసా. ఆ పోలీస్ యూనిఫామ్ ఈ రోజు మీ ఒంటి మీద పడబోతుంది. దాని అర్థం ఏంటంటే ఈ రోజు రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా పాలు పంచుకునే ఒక అవకాశం. భద్రతని బాధ్యతగా తీసుకోవాలి. మీ శిక్షణ పూర్తి చేసుకుని 9 నెలల శిక్షణ పూర్తి చేసుకుని ఒక మంచి పోలీస్ గా బయటకు వచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర భద్రతకి, ఈ రాష్ట్ర భరోసాకి ప్రజలందరికీ కూడా నమ్మకంగా మంచి పేరుతో మీరు మీ తాలూకా బాధ్యతను నెరవేర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా పోలీస్ కుటుంబంలోకి స్వాగతం పలుకుతూ మంచి అవకాశం ఇచ్చారు. నాకు ఇది నిజంగా ఇది ఒక చరిత్ర. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి ఎలా తీసేవారో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ రిక్రూట్మెంట్ కూడా అలాగే జరిగేది. 1999 నుంచి 2004 వరకు, అదేవిధంగా 2014 నుంచి 19 వరకు చూసుకున్నా కూడా సుమారుగా 23,000 మంది కానిస్టేబుల్ పోస్టులు తీసిన ఏకైక సీఎం మన చంద్రబాబు నాయుడు గారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నా. ఈరోజు ఒక పక్క కోర్టుని గౌరవిస్తూనే వచ్చిన ప్రతి అడ్డంకిని కూడా అన్ని రకాలుగానే ఎదుర్కొని ఈ రోజు మీ అందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం.